కాగు నివేదిక చూశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ అసలు మేడిగడ్డ బ్యారేజ్ అక్కడ అవసరం లేదు, నిర్మించొద్దు, దానివల్ల ప్రాబ్లం ఉంటుందని చెప్పారు. కాగు నివేదిక కూడా తప్పుపట్టింది. అదేవిధంగా రెండు విషయాలు మీకు క్లారిఫై చేస్తాను. కాగు నివేదిక ఎక్కడ తప్పుపట్టలేదు. కాగు నివేదిక ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ప్రాణహిత చేవెలలో తమ్మిడిహట్టి దగ్గర తొందరపడి నీళ్లున్నాయా లేవా చూసుకోకుండా, సిడబ్ల్యూసి యొక్క నిర్ణయం చూసుకోకుండా తొందరపడి చేసినారు అని చెప్పి కాగ్ నివేదిక ఇన్ఫ్యాక్ట్ గత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దాన్నే తప్పుపట్టింది. నెంబర్ 1. ఇంజనీర్లకు సంబంధించి కూడా అది కేసీఆర్ గారు ఆ ఇంజనీర్లను అపాయింట్ చేయలేదు ఆ కమిటీని. రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీని తప్పుదో పట్టించారు, మాకు మైక్ ఇవ్వకుండా అవకాశం ఇవ్వలేదు. కానీ ఇంజనీర్ల రిపోర్టు అది కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది కాదు. ఆ ఇంజనీర్లు వాస్తవానికి వాళ్ళుగా ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. తర్వాత మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఇక్కడ వాటర్ లేదని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. తమ్మిడిహట్టిలో చాప్రాలనే వైల్డ్ లైఫ్ దానిలో పరిధిలోకి వస్తుంది. వైల్డ్ లైఫ్ పర్మిషన్ రావాలంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలంటే సంవత్సరాలు. ఈ దేశంలో ఇప్పటివరకు వైల్డ్ లైఫ్ను దగ్గర పర్మిషన్ వచ్చిన సందర్భాలు నాకు తెలిసి అసలు 1, 2 ఉన్నాయా లేవా కూడా నాకు డౌటే. సో వైల్డ్ లైఫ్లో ప్రాజెక్ట్ ఇరికితే ఇప్పట్లో మనం కట్టలేం. సో అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది, వాటర్ అవైలబిలిటీ లేదు, అందువల్ల దీన్ని కిందికి మార్చాల్సి వస్తుందని వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ చెప్పినప్పుడు అదే ఇంజనీర్లు ఒక బుక్ రాసినారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతం అని చెప్పి సేమ్ ఇంజనీర్స్ అందరూ కలిసి ఒక పుస్తకం తర్వాత, ఎందుకంటే వాళ్ళకు పూర్వాపరాలన్నీ అర్థమైన తర్వాత, వ్యాప్కోస్ నివేదిక చూసిన తర్వాత అదే ఇంజనీర్లు దీన్ని ప్రశంసిస్తూ ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేసినారు. సో ఆ రిపోర్ట్ ఏదో ఆయన ఎట్లా తప్పుదో పట్టించారు, ఇదే మీ ప్రభుత్వమే ఇంజనీర్లను అపాయింట్ చేసింది, మీరు అడుగుతున్న ఇంజనీర్లు రిపోర్ట్ ఇచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. బట్ ఇన్ఫ్యాక్ట్ తదనంతరం ఆ ఇంజనీర్లు తదనంతరం ఏమొచ్చిందంటే అక్కడ నీటి లభ్యత లేదు, ప్రత్యామ్నాయం చూసుకోండి, మీరు అనుకున్న 160 టీఎంసీలు అక్కడ నీళ్లు లేవు అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 160 టీఎంసీలు సరిపోవు అని మనము ఎక్కువ నీళ్లు తీసుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని కూడా ఇలా తెలంగాణ సోయితో మేము ఆలోచించినాం. రేపు భవిష్యత్ హైదరాబాద్ నగరం పెరుగుతూ ఉంది, పారిశ్రామిక అవసరాలు పెరుగుతూ ఉన్నాయి, త్రాగునీటి అవసరాలు పెరుగుతూ ఉన్నాయి, సాగునీటికి కూడా మళ్ళీ మనం ప్రాజెక్ట్ కట్టలేము అని చెప్పి మేము ఎక్కువ నీటి లభ్యతతో మరిన్ని ఎక్కువ నీళ్లు తీసుకునే విధంగా కాళేశ్వరాన్ని మనం రూపకల్పన చేసుకున్నాం. అదే విషయాన్ని అదే రిటైర్డ్ ఇంజనీర్లు ప్రశంసిస్తూ ఒక పుస్తకాన్ని కూడా వేశారు.